ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రీసెంట్గా కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్ది 50% ఏదైతే షేర్ ఉందో వేరే వాళ్ళకి సేల్ చేయడం అయితే జరిగింది. అంటే ఎవరికి ఎంత సేల్ చేశారు, అంటే ప్రాఫిట్ కానీ అవన్నీ ఎట్లా? కంపెనీ టోటల్ వాల్యుయేషన్ వేసింది 2000 కోట్లు అండి. అందులో 50% వాటాన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఉంది కదా, వాళ్ళు వ్యాక్సిన్ స్టార్ చేస్తారు, పూనం వాళ్ళు చాలా పాపులర్ అనమాట. తను దీంట్లో 50% వాటా తీసుకున్నాడు 1000 కోట్లకి. అంటే ఈ కంపెనీ ఫైనాన్షియల్గా చూసుకున్నాం చాలా వీక్గా ఉందండి. అండ్ 19-20 ఫైనాన్స్ ఇయర్లో చూసుకుంటే 27 కోట్లు వచ్చింది ప్రాఫిట్. అండ్ 2021లో చూసుకుంటే 6 కోట్ల ప్రాఫిట్. అండ్ 21-22లో చూసుకుంటే 27 కోట్ల ప్రాఫిట్. 22-23లో చూసుకుంటే 10 కోట్ల ప్రాఫిట్. అండ్ ఈ సంవత్సరం చూసుకుంటే 59 లక్షలు అండి. జస్ట్ 59 లక్షల ప్రాఫిట్ అంతే. ఈ 59 లక్షల ప్రాఫిట్ వస్తాను. ఈ కంపెనీ వాల్యుయేషన్ 2000 కోట్లు అంట. మనం పిక్చర్లు చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ మూవీకి 1000 కోట్లు కలెక్ట్ చేశారు, ఈ మూవీకి 5000 కోట్లు కలెక్ట్ చేస్తారు. ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్ ఎక్కువ ఉంటాయి, రియాలిటీ చాలా తక్కువ ఉంటాయి. మనం కరణ్ జోహర్ చూసుకుంటే ఇండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ఇది. సంవత్సరానికి ఈజీగా 7-8 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అండ్ టీవీ షోస్ ఉంటాయి, వాళ్ళకి టాక్ షోస్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, అండ్ మ్యూజిక్, ఓటీటీలు చాలా ఉన్నాయి వీళ్ళకి. ఇన్ని ఉన్నోళ్ళు ఈ సంవత్సరం మొత్తం టర్న్ ఓవర్ ఎంత అంటే 520 crore రెవెన్యూ అండి, టర్న్ ఓవర్ అంతే వీళ్ళది. అంటే మిగిలింది 59 లక్షలు. ఒక యూట్యూబర్ సంపాదించే అమౌంట్ అండి 1 yearలో ఇది. దాని మీనింగ్ ఏంటంటే రాను రాను చాలా ఛాలెంజింగ్గా ఉంది కంటెంట్ క్రియేషన్ ఇండస్ట్రీ అంతా కూడా. అండ్ వీళ్ళు పబ్లిసిటీ ఇచ్చినంత ఈజీగా మనీ ఏం లేదు అక్కడ. పబ్లిసిటీ ఇచ్చినంత మనీ ఏం లేదు. మనం చూస్తాం ఆఫీస్కి 1000 కోట్లు అంటే 500 కోట్లు 300 కోట్లు ఇలా కోట్లను మాట్లాడుతున్నారు. తీరా వీళ్ళకి టేబుల్ మీదకి వచ్చేసరికి ప్రాఫిట్ ఎంత మిగులుతున్నాయి అంటే ఈ సంవత్సరం అయితే 59 లక్షలు, లాస్ట్ ఇయర్ అయితే 10 కోట్లు అంతే. ఈ కంపెనీ వాల్యుయేషన్ 2000 కోట్లు అంట. ఈ కంపెనీ వాల్యుయేషన్ 2000 కోట్లు. దాన్ని 50% వాటాన్ని అండ్ పూనం వాళ్ళకి అమ్మారనమాట. ఆయన పర్చేజ్ చేశారు. అండ్ మనకు తెలియదు వీళ్ళు ఎలా లెక్కలేస్తారో వీటిని వాల్యుయేషన్స్ ఇవన్నీ కూడా. బట్ ఒక విషయం అయితే డ్యామ్ షూర్, ఇవన్నీ ఇట్స్ నాట్ వర్త్ అనమాట. మనం ఊహించే అంత గొప్పగా ప్రొడక్షన్ హౌస్లో డబ్బులు సంపాదించలేదని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అసలు హాఫ్ ఆఫ్ ది షేర్ అమ్మడం జరిగింది అంటే సార్, ఒకటి ప్రమోటర్స్ ఎప్పుడైనా సరే రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే అమ్ముతారు. ఓకే, రెండోది ఎక్స్పాండ్ చేయాలంటే ఫండ్స్ కావాలి. వీళ్ళు సినిమాలు తీస్తారు కాబట్టి మనీ కావాలి. మనీ కావాలంటే ఫండింగ్ కోసం చేస్తారు ఈ పని. ఓకే, మొత్తానికి ఏదైనా ఒక కంపెనీ, ఒక ప్రైవేట్ కంపెనీ వాటా వేరే వాళ్ళకి అమ్ముతున్నారంటే ఫండ్స్ ఎక్స్పాన్షన్ చేయడం కోసం కావచ్చు, లేదా రిస్క్ని తగ్గించుకోవడం కోసం ఉండొచ్చు. రెండింటి లేదా ఒకటి. అండ్ మూవీ బిజినెస్ ఎప్పుడు చాలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, 20లో వచ్చిన ప్రాఫిట్ 27 కోట్లు, 21లో వచ్చిన ప్రాఫిట్ 6 కోట్లు. అంటే స్టెబిలిటీ లేని బిజినెస్ ఇది. అండ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 22లో 27 కోట్లు వచ్చింది. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 10 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం అయితే 59 లక్షలే వచ్చింది. ఓకే, అందుకని ఇది స్టెబిలిటీ లేని బిజినెస్. అండ్ మనీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, అందుకని రిస్క్ని తగ్గించుకోవడం కోసం ఉండొచ్చు. రెండోది, సినిమాల్లో ఎక్కువ శాతం బ్లాక్ మనీ ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటుందండి. అకౌంట్స్ అంత క్లారిటీ ఉండదు. ఇట్ లుక్ లైక్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. అమ్మిన దాంట్లో మేజర్ స్టాక్స్ ని అమ్మడం అయితే జరిగింది కదా. మేజర్ స్టాక్ కాదు, 50% స్టేక్ అమ్మాడు అంతే. అంటే ఇందులో ఉన్న టోటల్ 50% ఓటింగ్ రైట్స్ పూనం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంటే ఎవరైనా సినిమా ఇండస్ట్రీ మీద మోజు ఉండి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్తో టైప్ అవుదాము అలా అనుకుంటే షో పుటప్ కోసం ఇలాంటివి చేయొచ్చండి. రియల్గా మనీ మేక్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మనీ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు వాల్యుయేషన్ 2000 కోట్లు వేసారు ఈ కంపెనీని. అందులో అవతలలో వాటా 50% అనుకుంటే 1000 కోట్లు పెట్టారు. 1000 కోట్లు బ్యాంకులు వేసిన ఎందుకంటే ఎక్కువ వస్తాయి రిస్క్ లేకుండా. ఓకే, బట్ ఎందుకు ఇవి ఏంటంటే క్రియేటివ్ ప్లాట్ఫామ్, పబ్లిసిటీ, ఫ్యూచర్లో ఆ పర్పస్ కోసం అనమాట. ఎందుకంటే ఏదైనా మూవీస్ లాంచ్ చేసేటప్పుడు వాళ్ళ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అనుకోండి, పబ్లిసిటీ బాగా వస్తుంది కదా, బహుశా ఆ యాంగిల్లో అయి ఉండొచ్చు. డైరెక్ట్గా దీని మీద ప్రాఫిట్ మేక్ చేద్దామని కాదు. బహుశా ఫ్యూచర్లో ఏదైనా కన్జ్యూమర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయితే అండ్ పబ్లిసిటీకి వాడుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్ని. ఒకే సింగిల్ టైం 1000 కోట్లు పెట్టేస్తే జీవితకాలం పబ్లిసిటీకి వాడుకోవచ్చు. అలా ఉండొచ్చు. ఫేమ్ ఉన్న ప్రొడక్షన్ కాబట్టి అలా ఉండొచ్చు. అంతే తప్ప ఈ ఇండస్ట్రీలో మనీ అయితే ఏం లేదు, ఇక్కడ మనీ ఏం లేదు. థ్యాంక్ యూ సార్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అండ్ స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి
ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours, టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.